బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇప్పుడు రెండవ అవతారం కూర్మ అవతారం, ఈ అవతార వైశిష్ట్యం మీ మాటల్లో. మనకి సృష్టి జరగడం మొదలుపెట్టినప్పుడు మత్స్యావతారం చెప్పుకున్నాక సృష్టి జరగడం కొంచెం దూరం అయిపోయిన తర్వాత ఈ నక్షత్రాలు అవి ఏర్పడ్డాయి. సౌరమండలం ఏర్పడింది. సౌరమండలం ఏర్పడము అంటే ఊరికే అలా ఎలా వచ్చి తీసుకోరో మన అది పావు పెట్టినట్టు కాదు కదా, పాన్ లాంటిది పెట్టినట్టు కాదు. అది ఆ క్రమానికి ఎంతో అలజడి జరుగుతుంది. ఆ అలజడి అంటే ఇంక అసలు మనం ఊహించలేని అలజడి. ఆ ప్రకృతిలో జరిగిన ఆ అలజడి ఎక్కడ జరిగింది అంటే మన పాలపుంత అనే గెలాక్సీలో జరిగింది. అంటే మన భూమికి సంబంధించినంత వరకు పాలపుంతే మనకు ఆధారం. అందువల్ల పాలపుంతలో జరిగిన విశేషమైన సృష్టి జరిగినప్పుడు జరిగిన అలజడిని మన వాళ్ళు కథగా చెప్పారు. ఆ చెప్పిన కథే క్షీరసాగర మథనం. ఆ క్షీరసాగర మథనం కథ చెప్పినప్పుడు మరి దాంట్లో మళ్ళీ పోషకకర్త అయినటువంటి విష్ణుమూర్తి ఉండాల్సిందే కదా. ఆ విష్ణుమూర్తి ఏమి రోల్ తీసుకున్నాడు, ఏమి పాత్ర ధరించాడు అంటే దాని అంతటికీ ఆధారమయ్యాడు. జరిగిన అలజడికి అంతటికీ ఆధారమయ్యాడు. అంటే దాన్ని మనం అందరం అలజడి జరిగిపోవడానికి ఆయన ఒక బేస్ అయ్యాడు. ఆ బేస్ అయిన దాని విషయాన్ని, ఆ వైజ్ఞానిక విషయాన్ని చెప్పుకొచ్చిన క్రమంలోనే మనకి కూర్మావతారం అనేది వచ్చింది. తర్వాత జీవ పరిణామ క్రమంలో చూసినప్పుడు మొట్టమొదలు మత్స్యాలు, జలచరాలు, మత్స్యాలు. కానీ తర్వాత పరిణామంలో ఏం జరిగింది? జలములోనూ ఉండి బయట కూడా ఉండగలిగే జీవం కావాలి. అలాంటి వాటిల్లో వాళ్ళు తాబేలుని ఎన్నుకున్నారు. అందువల్ల తాబేలుని అవతార పురుషునిగా మనకి చూపించారు. తాబేలు అవతారము అని మామూలుగా అనుకుంటాం మనం, దాన్ని మనం కూర్మావతారం అంటారు. సో కూర్మావతారంలో అత్యంత విశేషమైనది ఏంటి అంటే దానిపైన శరీరం మీద ఉండే డొప్ప చాలా గట్టిగా ఉంటుంది. ఆ గట్టిదనం ఈ సృష్టి జరుగుతున్నప్పుడు జరిగిన అలజడిని కూడా భరించింది అన్న అర్థం తీసుకురావడానికి ఆయనని, విష్ణుమూర్తిని కూర్మావతారంగా మనకి అందించారు. ఆ కథ ద్వారా చెప్పారు. అయితే ఈ మందర పర్వతము ఈ కూర్మం పైన ఉంచి వీరు క్షీరసాగర మథనం చేశారంటారు. మరి అంత పెద్ద మందర పర్వతాన్ని కూర్మం మోయగలిగిందా? ఇదంతా మనం ఈ రోజుల్లో మనం నిజంగా ప్రశ్నించి పరిశోధించవలసినటువంటి అంశం. ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కథలాగా చెబితే మనకు అర్థమవుతుంది అని. మనుషులకి కథలాగా చెప్పినప్పుడు ఇప్పుడు మనకి మజ్జిగ చేయడం, కవ్వంతో ఉండడం, చిలికించడం అంటాం, అలాంటివన్నీ అర్థమవుతాయి. సో అప్పుడు జరిగిన ప్రకృతి చర్య అంతా కూడా అసలు ఎవరో మొత్తాన్ని ఒక పూర్తిగా మథనం చేసినట్టుగా అనే భావన వచ్చింది. కాబట్టి అలా మథనం చేసినప్పుడు మరి ఒక మథనం అవ్వడానికి ఒకటి ఉండాలి, మధించడానికి ఒకటి ఉండాలి, ఆ మథనం దాని అటు ఇటు వాళ్ళ కొంత ఉండాలి అని ఆలోచించినప్పుడు ఆ మథనం ఎవరి మధ్య జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అంటే అప్పుడున్న ప్రకృతి శక్తుల ద్వారా జరిగింది. ప్రకృతి శక్తుల్లో ఎప్పుడైనా సరే ప్రకృతి శక్తి అనేది విద్యుదయస్కాంత శక్తి. ఈ సృష్టిలో మొత్తం ఉన్నదే విద్యుదయస్కాంత శక్తి. ఆ విద్యుదయస్కాంత శక్తిని వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని దేవతలు, రాక్షసులు అని చెప్పుకొచ్చారు. సో దేవతలు, రాక్షసులు కలిసే మధించారు. అందుకోసం అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కారణంగా అక్కడ సృష్టిలో నక్షత్రాలు అవి పుట్టడం, గ్రహాలు ఏర్పడడం అనేది జరిగింది. అప్పుడు ఆ జరిగిన క్రమంలో అప్పుడు ఏం జరిగింది అంటే అంతా చల్లబడడం, సృష్టి మంచిగా అన్ని గ్రహాలు, సౌరమండలం స్థిరం కావడం ఇవన్నీ జరిగాయి. ఆ క్రమంలో ఈ నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి చిలికాయి అంటారు. ఏం చిలికాయి అంటే క్షీరసాగరాన్ని. క్షీరసాగరం ఎక్కడుంది మరి అంటే పాలపుంత గెలాక్సీలో ఆ క్రియ జరిగింది. అలా జరిగినప్పుడు మరి మందర పర్వతం ఎందుకు అంటే ఏదైనా చిలికినప్పుడు ఒక ఆధారం కావాలి, మనకి కవ్వం కావాలి. ఆ కవ్వం ఏది పెడితే బాగుంటుందంటే అప్పుడు మానవులకి మహా ఎత్తైనవి ఏమిటి అంటే పర్వతాలు. అందులో మందర పర్వతాన్ని వాళ్ళు తీసుకున్నారు, మందర పర్వతాన్ని పెట్టి చిలికారు అని మనకు కథ చెప్పారు. నిజానికి అక్కడ జరిగింది ఏమిటి అంటే పాలపుంత అనే గెలాక్సీ ఏర్పడింది. ఆ గెలాక్సీలో అప్పుడు గ్రహాలు, సౌరమండలం ఏర్పడ్డాయి. ఆ క్రమంలో వాళ్ళు మనకి చెప్పినప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని మన పురాణాలలో పాముగా చెప్పారు ఎప్పుడైనా. సో పాము అంటే మనం చూసుకునే పాము కాదు, వాసుకి అనగానే మనం ఫోటోలో చూసినట్టు ఏదో ఒక పామును పట్టుకొచ్చి కాదు. ఈ పాము అనేది ఎక్కడుంది, అసలు వాసుకి అనేది ఎక్కడుంది అన్నప్పుడు పురాణ కథల్లో ఉంటుంది. విష్ణుమూర్తి ఇది దేవతలకి చెప్తాడు, మాకు శక్తి అంతా పోయింది దుర్వాసుడి శాపం కారణంగా,
మరి మా శక్తి కావాలంటే ఏం చేయాలి అంటే మళ్ళీ మీరంతా రివైజ్ చేసుకోవాలి, సృష్టిలో ఎనర్జీని రీస్టోర్ చేయాలి అంటే ఎలా చేస్తాం మరి అంటే మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని పట్టుకురండి, దాంతోనే చేయాలి అంటాడు. అది ఎక్కడుంది అంటే అతను చెప్తాడు, పాలపుంత అవతల ఎక్కడో దగ్గర పట్టు ఉండుంది, అది తీసుకురండి అని. ఆ వాసుకి సర్పం ఉన్నటువంటిది మనం వర్ణించబడింది పురాణాల్లో. ఆ మండలం నుంచి వాసుకిని తీసుకొస్తారు వాళ్ళు. అలా తీసుకురావడం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని తీసుకొచ్చారు. అంటే ఈ శక్తులు, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ శక్తులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కలిసి అన్నీ కలగలిపి ఈ పాలపుంతలో జరిగిన అలజడి కారణంగా, అది మంథనం అన్నారు, దాని కారణంగా అన్నీ స్థిరపడ్డాయి. అప్పుడే ప్రకృతిలో అన్నీ వచ్చాయి. ఆ వచ్చిన వాటి క్రమంలోనే మన వాళ్ళు అన్నీ ఏవేవి వచ్చాయి అనేది ప్రత్యేకంగా చెప్పి ఆ దాన్నంతా కూడా కూర్మావతార కథలో మనకి కథగా చెప్పుకొచ్చారు. ఈ కూర్మ అవతారం వెనకాల ఉన్న వైజ్ఞానిక విశేషాలు, అంతరంగం ఏంటండి? ఏమీ లేదు. కూర్మము అంటే మనకి తెలుసు తాబేలు, అది నీళ్లల్లో ఉంటుంది. మందర పర్వతము అనేది చాలా బరువైంది. సో అది అంటే మనం ఏదైనా సరే మన జీవితాల్లో అతి బరువైన సమస్యలు వచ్చినప్పుడు కానీ, లేదా మనం ఏదైనా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కానీ మనకి ఒక స్థిరమైన ఆధారం కావాలి. ఆ ఆధారాన్ని ఇవ్వగలిగేది ఎవరు అంటే మళ్ళీ విష్ణుమూర్తి ఇస్తాడు. అందువల్ల ఆ విష్ణుమూర్తే ఆధారం మనకు కల్పిస్తాడు. కాబట్టి ఆయన ఆధారం తగినటువంటి జంతువు ఏది అంటే, ఈ ప్రాణి ఏది అంటే తాబేలు. కాబట్టి ఆయన తాబేలుగా వర్ణించి ఆయన్ని తాబేలు రూపంలో మీరు పూజించాలి అని చెప్పుకొచ్చారు. అంటే మనం సృష్టి జరిగిన తర్వాత, మనుషులు ఏర్పడిన తర్వాత సృష్టిలో వచ్చిన ప్రాణులన్నింటినీ కూడా మనం గౌరవించాలి అన్న సూత్రం ఆధారంగా అటు మత్స్యాన్ని ఇటు కూర్మాన్ని మనకి అవతార పురుషులుగా అవతారంగా తీసుకొచ్చి వాటిని పూజించమని చెప్పారు. ఆ క్రమంలోనే మనకి కూర్మ అవతారంతో మళ్ళీ శ్రీకూర్మం అనే దేవాలయాలు ఎన్నో ఉంటాయి. దాంట్లో మనం ఆ దేవాలయాలలో వాటి ఇంకా నడుస్తుంది. ఇప్పుడు ఆ పూజలు అవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. కూర్మ అవతారంగా తీసుకుంటాం. ఆ విధంగా మనం ఈ కూర్మం అనేది ముఖ్యంగా జ్ఞానానికి ప్రతీక అంటారు, నిజమేనా? అది జ్ఞానానికి ప్రతీక కాదమ్మా. జ్ఞానానికి ప్రతీక కాదు, దాని ముఖ్యంగా ఆధారానికి, మూలాధారం అది. సో మూలాధారానికి ప్రతీక, బరువును మోయడానికి ప్రతీక. ఓకే. సో దానివల్ల మనకి ఏం కలుగుతుంది అంటే మనకి ఆధారం దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, ఆధారం కావాలి అనుకున్నప్పుడు, దేని మీద ఆధారపడాలి అనుకున్నప్పుడు కూర్మం మీద ఆధారపడాలి. For more videos like this, subscribe Big TV channel.